నమస్తే అండి. ఫస్ట్ కోవిడ్ నుండి ఇప్పటి వరకు మిలిటరీలో ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకోలేదు. 1,80,000 మంది జవాన్లు రిటైర్ అయితే ఇది బీజేపీ ప్రభుత్వం చేసిన మొదటి తప్పుగా భావించవచ్చు. అదేవిధంగా భారతీయులను 26 మందిని చంపిన ముష్కరులను మట్టుపెట్టడమే ముఖ్యం కాదు. భారత్లోకి కరుడగట్టిన తీవ్రవాదులైనా సరే ప్రవేశించాలంటే ఒంటిలో వణుకు పుట్టాలి. పచ్చని జీవితాలను నిలువున కూల్చివేస్తే ప్రతి భారతీయుడి హృదయము రగిలిపోతా ఉంది. ప్రతీకారం కావాలి. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. భర్తను కోల్పోయిన నవవధువు కన్నీరు ప్రతి భారతీయుడి నరాలలో ప్రవహిస్తూ ఉంది. పాకిస్తాన్ ఒక విషసర్పం. ప్రతిసారి భారతదేశం మీద, భారత పౌరుల మీద విషం కక్కుతూ ఉంది. మట్టు పెట్టవలసిందే. ప్రాణాలు కోల్పోయిన 26 మంది భారతీయుల ఆత్మలు శాంతించాలంటే ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీరును మనం స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రమే వారి ఆత్మలు శాంతిస్తాయి. లేదంటే ముష్కరులను తయారు చేస్తూనే ఉంటుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతి భారత పౌరుడు సమర్థిస్తాడు. బీజేపీ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని భారతదేశం జోలికి ఏ దేశమైనా రావాలంటే వెనకంజ వేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను.